సంవత్సరమును లేక నూతన సంవత్సరమును మౌనం పడ్డారు. నూతన సంవత్సరమును జరిపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలని, మీకు తెలపాలని, ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు, కొన్ని విషయాలను కూడా మరి తెలపాలని నేను అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే చాలా తేదీలు ఉన్నాయి. నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నటువంటి తేదీ ప్రపంచంలోనే నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నటువంటి సంవత్సరాలు ఉన్నాయి. పెంచురా బేస్ పెంచు. నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నటువంటి సంవత్సరాలు ఉన్నాయి. అలా చెప్పుకుంటున్నటువంటి సంవత్సరాలలో మెజారిటీగా 3% జరుపుకుంటున్నటువంటి నూతన సంవత్సరం జరుపుకుంటున్నటువంటి వారు క్రైస్తవ దేశాలలో కొన్ని దేశాలు ఉన్నాయి. కనుక నాకు మౌనంగా ఉండాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు చేతులు ఊపడం, కాళ్ళు ఊపడం, కూతలేయడం నాకు ఇష్టపడుతుంది. వాక్యం చెప్పేటప్పుడు కనుక నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు, లేక మీకు తెలుపుతూ ఉన్నప్పుడు, అలా 3% క్రైస్తవ్యంలో చేస్తున్నటువంటిది నూతన సంవత్సరం జనవరి 1. అలా నూతన సంవత్సరం 3% ప్రజలు ఈ ప్రపంచంలోనే చేస్తున్నటువంటి నూతన సంవత్సరమే జనవరి 1వ తేదీ. కనుక మన దేశంలో ఉన్నటువంటి 5వ సోదరులు కూడా నూతన సంవత్సరం చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారు? యుగాది లేకపోతే సంక్రాంతి. నూతన సంవత్సరం వారి ఆలోచన చేయాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు చరిత్ర చెప్తున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ప్రపంచంలో మనుషులు చేస్తున్నటువంటి నూతన సంవత్సరాల గురించి చెప్తున్నాను. కనుక గిడియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1 అని నూతన సంవత్సరం అని, అలాగే 5వ సోదరులు ఈ దేశంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ఆ నూతన సంవత్సరము మరి మార్చి కానివ్వండి, అలాగే సంక్రాంతి కానివ్వండి, ఇంకొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీపావళి నూతన సంవత్సరం అనుకుంటారు, ఇంకొందరు దసరాని కూడా నూతన సంవత్సరం అని అనుకుంటారు. మెజారిటీగా సంక్రాంతిని, యుగాదిని 5వ సోదరులో మరి నూతన సంవత్సరంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అలాగనే యూదులకు కూడా ఉంది. యూదులకు కూడా నూతన సంవత్సరం ఉంది. ఆ నూతన సంవత్సరం ఏదైనా వారికి కూడా యుగాదికి సంబంధించిన ఆ మార్చిలోని వారికి కూడా నూతన సంవత్సరముగా వాళ్ళు జరిపించుకుంటారు. యూదులు అనగా ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి దేవుడి పిల్లలని చెప్పుకున్నటువంటి వారు. కనుక ఇంకొంతమందిని కూడా మనం ప్రపంచంలో చూస్తే చైనీసులు కానీ, జపానీసులు కానీ, వారు కూడా మరి మార్చిలోనే వారు కూడా సంవత్సరము మారుతున్నట్టుగా నూతన సంవత్సరంగా వారు జరుపుకుంటారు. కనుక ఈ తేడాలన్నీ కూడా మీకు చెప్పాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ప్రపంచం అంతా కూడా ఏకతాటి లేదా ఒకే నిర్ణయంతో నూతన సంవత్సరమును దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, చేసుకోవడం లేదు. ప్రపంచం అంతా కూడా మనుషులందరూ కూడా ఒకే ఏకతాటితో ఒకే దినముగా నూతన సంవత్సరమునని
చేసుకుంటున్నట్టుగా మనకు రుజువులు లేవు. కానీ మెజారిటీగా 30% ప్రజలు మటుకు దీనికి అర్పించుకుంటున్నారమ్మా. జనవరి 1 జనవరి 0 నుంచి జనవరి అనగా 1వ తేదీ 1వ తేదీ 0 నుండి మరి పర్సెంట్ని నూతన సంవత్సరంగా జరిపించుకుంటున్నారు. మంచిదే. అయితే వాళ్ళని గుంజుకొని రా, గుంజుకొని రా, ఇట్లా పట్టుకొని రా. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వారున్నారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇలా అనేక భిన్నత్వాలతో నూతన సంవత్సరం జరిపిస్తున్నారు. మనక దేవుని వాక్యము నుండి మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, దినము ఎప్పుడు ప్రారంభమవుతుందో క్రైస్తవ్యానికి కూడా అర్థం కావడం లేదు. దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? బైబుల్ ప్రకారంగా, బైబుల్ చరిత్ర ప్రకారంగా, బైబుల్ రుజువులతో కూడినటువంటి ప్రకారంగా దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అస్తమయముతో దినము ప్రారంభమవుతుంది. అస్తమయముతో దినము ప్రారంభమవుతుంది. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి వారిలో ఈ విషయాన్ని, దేవుని వాక్యాన్ని గ్రహించే క్రైస్తవులు కరువైపోతున్నారు. దినము అస్తమయముతో ప్రారంభమవుతుందని బైబిల్లో ముక్తకంఠంగా చెప్పినా, బైబిల్లో రాయబడినటువంటి విషయాల్లో ఉన్న మానవులో సంబంధమైన పద్ధతులను, మానవ సంబంధమైన నియమ నిబంధనలను నేటి క్రైస్తవులు చేస్తుండడంలో సందేహిస్తూ, ఆలోచిస్తూ ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రపంచ క్రైస్తవ్యమే గాడి తప్పిపోతున్నట్టుగా, దేవుడు వాక్యాన్ని పట్టించుకున్నటువంటి వారిగా, దినము మధ్యరాత్రి చేస్తున్నట్టుగా, దినం అప్పుడు ప్రారంభమవుతున్నట్టుగా ప్రపంచ క్రైస్తవ్యం మరి జనవరి 1వ తేదీ మధ్యరాత్రి 12 నుంచి 1 గంట వరకు మరి ఆరాధనలు, ప్రార్థనలు, కేక్ కట్ చేసే కార్యక్రమాలు, అలాగే అనేక రీతులుగా క్రైస్తవుల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మనము దేవుని వాక్యమును ఆలోచన చేయగలిగితే ఇదంతా కూడా దేవుడు మరి నూతన సంవత్సరంలో నిన్నటి దినం లేక రాత్రి కాలం ఈ దినం నిన్నటి దినం కాదు, ఈ రోజు ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ ప్రకారంగా నిన్నటి దినము సాయంకాలంతోనే దినము ప్రారంభమైంది. నిన్నటి దినము సాయంకాలంతోనే దినము ప్రారంభమైంది. ఆ దినము మరి నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నటువంటి ఈ సందర్భములో మరి ఈ న్యూ ఇయర్ని, కొత్త సంవత్సరం ఎలా జరుపుకున్నారన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే నిన్నటి దినం లేక ఈ దినం అని చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. రెండు ఒకటే. నిన్నటి దినం అన్నా, మధ్యరాత్రి అన్నా. నిన్నటి దినం సాయంకాలం అని లోకం దృష్టిలో ఉన్నటువంటి దినం ఏంటో తెలుసా? 12 గంటల వరకు నిన్నటి దినమే పిలుస్తారు. లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క జ్ఞానం ప్రకారంగా రాత్రి 12 గంటల వరకు కూడా నిన్నటి దినం అనగా డిసెంబర్ 31 అనుకుంటారు. కాదు, అసలు దినము సాయంకాలంతోనే ప్రారంభమవుతుంది బైబిల్ ప్రకారంగా. అస్తమయం ఉదయం కలగగా ఒక దినమాయనని మనకు లేఖనాల్లో బైబిల్లో కనిపిస్తుంది. కనుక ఇలాంటి సమాజంలో, ఇలాంటి ప్రజల మధ్య మనము దేవుని వాక్యాన్ని చెప్పాలా? దేవుని వాక్యం చెప్పాల్సినటువంటి అవసరంతో ఉందా ఈ ప్రజలకు? దేవుని వాక్యం వంకర జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు
జ్యోతులుగా అంతర్జనం, జనం, గోకరజనం, గుడ్డి ప్రజలు, అమాయకులు, వాక్యం ఎరగని వారు, వాక్యాన్ని గ్రహించలేని వారు, వాక్యానుసారంగా ప్రవర్తించలేనటువంటి అభాగ్యులైన నాటి నేటి క్రైస్తవ్యం. కనుక మనం ఆలోచన చేయగలిగిన ప్రమైనటువంటి వాళ్ళ మధ్యరాత్రి వేళ ఎన్ని భయంకరమైనటువంటి కార్యక్రమాలు జనవరి 1లో జరిగేవన్నటువంటి చివరికి ప్రభుత్వాలే మరి కఠినమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు కదా. నేను దినం ఏం పెట్టాను? ఈ దినం రాత్రి వరకు కూడా ఆ చట్టం అమలు మన దేశంలో మరి నిజంగా సెక్షన్ 30 అమల్లో ఉంది. సెక్షన్ 30 అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలో మరి అనేక దేశాల్లో చట్టాలు వారు కూడా అమల్లో పెట్టారు. ఎందుకు తెలుసా? 31 ముగిసిపోగానే జనవరి 1లో వచ్చిన తర్వాత ఎన్నో కేకలు, ఎన్నో చిందులు, ఎన్నో మందులు, ఎన్నో వినోదాలు, ఎన్నెన్నో ఈ మనుషులైనటువంటి వారు ఎన్నెన్నో గొడవలు, అల్లర్లు, మరి భయంకరమైనటువంటి పార్టీలు, రేవు పార్టీలు, క్లబ్బులో చిందులు, నాట్యాలు, డాన్సులు, వినోదాలు, విందులు ఎన్నెన్నో ఈ ప్రపంచ మనుషులు చేస్తుంటే వీటన్నిటి ముసుగులో గొడవలు, ఎన్నో కేసులు, ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో ఆనందదాయకముగా ప్రపంచంలో మనుషులు ఎన్నెన్నో శాంతిని కోల్పోయి అశాంతిని సృష్టించే అవకాశం ఉంది అన్నటువంటి కారణంతోనే ప్రియమైనటువంటి వాళ్ళారా మన దేశములోనే మరి ఒక సెక్షన్ మరి అమలులో ఉంది. అదేంటంటే సెక్షన్ 30. ఈ సెక్షన్ 30 ప్రకారంగా ఎవరు రోడ్ల మీద కేకలు వేయకూడదు. ఎవరైనా కేకలు వేస్తే అర్ధరాత్రి వేళ ఇమ్మీడియట్గా చట్ట ప్రకారంగా వారి మీద చర్య తీసుకొని అరెస్ట్ చేసి శిక్షించే అధికారం ఉంది ఆ సెక్షన్కు. అర్థమవుతుందా? ఆ శిక్షను ఎందుకు పెట్టారన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళరా వస్తున్నారా లేదా? ఆ శిక్షను ఎందుకు పెట్టారన్నటువంటిది కూడా మనం లోక చట్టాలను చూడాలి, దేవుని వాక్యాన్ని చూడాలి, అలాగే ప్రజల నడుబడిని కూడా చూడాలి. వీటన్నింటినీ చూస్తేనే ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. అన్ని కోణాలలో మీకు చెప్పడానికి సంసిద్ధులుగా మీకు బోధించబడుతుంది. నిజంగా మీరు ఎంతో ధన్యులు అనుకుంటున్నాను. మీరు ఎంతో అదృష్టవంతులు, ఎంతో గొప్పవారు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమును తలదన్నే దేవుని జ్ఞానం బోధింపబడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారిని తలదన్నే దేవుని వాక్యమును బోధించడం జరుగుతుంది. కనుక ఈ క్రైస్తవ్యము కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జాతులు, తెగలు, మతాలు, విభిన్నత్వంతో ఉన్నటువంటి ఈ భారతదేశంలో కూడా ఇలాంటి కఠినమైన చట్టాలను అమలు చేయడంలో పోలీసు వారు, అధికారులు ఎందుకు వీటిని అమలు చేస్తున్నారు? 31 రోజు మరి శాంతిగా ఉంటుందా, శాంతి లేకుండా ఉంటుందా అంటే అశాంతి, గొడవలు, తాగుడలు, డాన్సులు, వినోదాలు, సంతోషాల కరట ఎన్నో లాండాలను కూడా దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్లో మనుషులు అయినటువంటి వారు ఉండేటటువంటి అవకాశం ఉంది. కనుక మరి ఇలాంటి చట్టాలు పెట్టారు. ఎక్కడ రోడ్ల మీద పార్టీలు చేసుకోకూడదు, ఎక్కడ రోడ్ల మీద కేకలు వేయకూడదు. స్త్రీలు ఎవరైనా మరి ఆ యొక్క నూతన సంవత్సరంలో పాల్గొంటే వారి మీద అసభ్యకరంగా ఉండకూడదు. ఆ చట్టంలో ఉన్నటువంటి పూర్తి మరి వివరాలు కనుక ఎక్కడ కూడా మరి మద్యపానం కొట్టకూడదు రోడ్ల మీద. ఎవరైనా ఏదైనా మరి పార్టీ చేసుకున్నట్లయితే మీ ఇంట్లో చేసుకోండి, లేకపోతే ఒక గృహాలలో కానివ్వండి. వాటిని ఇంకా మనం ఆలోచన చేయగలిగితే
వీటిని అంటారు కదా, ఏమంటారు, ఫంక్షన్ హాల్స్, చర్చిలలో, మసీదులలో, గుళ్ళలో అక్కడ మాత్రమే అనుమతి, కానీ బహిరంగ ప్రదేశాలలో ఎవరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోకూడదు, న్యూ ఇయర్ ఎవరు కూడా మరి జరిపించుకోకూడదు అనేటువంటి చట్టాలను మరి మన అమల్లో ఉన్నాయి కనుక పని చేసుకురమ్మని వాక్యం అయిన తర్వాత మాట్లాడతారు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇదంతా కూడా న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అని చేసుకుంటున్నటువంటి వారందరూ కూడా కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. కొత్త సంవత్సరం అంటే మందు కొట్టి తేరగా తిని గంతులు వేయడం కాదు. కొత్త సంవత్సరం అసలు దేవుడు కొత్త సంవత్సరం మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో ఇచ్చాడంటే నువ్వు మందు తాగడానికో, నువ్వు చిందులు వేయడానికో, నువ్వు కేకలు వేయడానికో, నువ్వు బైక్ రేస్ చేయడానికో, నువ్వేదో క్లబ్బుల్లో రేవు పార్టీలు చేసుకోవడానికో కాదు. ప్రేమైనటువంటి అసలు దేవుడు సంవత్సరములను, దినములను, మాసములను ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడు అనేది క్రైస్తవ్యానికి అర్థం కావాలి. ఫస్ట్ క్రైస్తవ్యానికి అర్థం కావాలి. క్రైస్తవ్యమే గాడి తప్పిపోయింది. క్రైస్తవ్యంలోనే బాధ్యత లేదు, దేవుడు వాక్యం పట్ల ఆసక్తి లేదు. కనుక చూడండి, ఆదికాండం 1:14 అసలు దేవుడు ఎందుకు మరి ఈ యొక్క సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను, నెలలను ఎందుకు దేవుడి భూమి మీద మనుషులు పెట్టాడు, ఎందుకు దేవుడు వీటిని పెట్టాడు అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుడుగా, 2 గొప్ప జ్యోతులను దేవుడు కలుగు చేశాడు. ఎందుకు వీటిని కలుగు చేశాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎందుకు వీటిని కలుగు చేశాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే మనకి చెప్తామా వాటిని. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై దేవుడు 2 పెద్ద జ్యోతులను ఆకాశ విశాలమందు దేవుడు సృష్టించనని రాయబడింది. చూడండి ప్రేమైన వాళ్ళ. కనుక ఎందుకు దేవుడు మరి సూచనలు ఎవరి కొరకు సాగినాలి, సూచనలు ఎవరి కొరకు మీరు అడిగి ఉండాలి. నేను వాటిని చదువుకున్నప్పుడు సూచనలు ఎవరి కొరకు, కాలములు ఎవరి కొరకు, దినములు ఎవరి కొరకు, సంవత్సరాలు ఎవరి కొరకు, ఇంతకీ దేవుడు సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను, నెలలను ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాడు అన్నటువంటిది ఈ ప్రపంచ క్రైస్తవులు, ఈ ప్రపంచ మనుషులైనటువంటి వారికి అర్థం కాలేదు కనుకనే డబ్బులు ఎక్కువై, సుఖం ఎక్కువై, ఒక కన్ను దాగిన కోతిలా వ్యవహరిస్తూ ప్రేమైనటువంటి వాళ్ళ చట్టాలు అమలు చేస్తున్న చట్టాలు సైతం మనిషిని అరికట్టలేని పరిస్థితుల్లో ఈ న్యూ ఇయర్లో, ఈ కొత్త సంవత్సరాలు, ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో చట్టాలను అమలు చేసి వీటిని నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకోమని చట్టాలు చెబుతున్నామంటే కారణం ఏంటంటే మనిషిని దేవుడి అసలే మొదటే పక్కన పెట్టేశాడు మనిషి. తర్వాత చట్టాలు కూడా వీరి పట్ల పని చేయలేనంత విధంగా ప్రేమైన వాళ్ళ భయంకరమైన తాళులు చూసారా. నిన్నటి దినం లేక ఈరోజు 1 గంటకు లేక 30 ముగిసిపోగానే నూతన సంవత్సరంలో ఆరంభించిన తర్వాత ఎన్ని గొడవలు జరిగావో, ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నావో, ఎన్ని హత్యలు జరిగావో, ఎన్ని గొడవలు జరిగావో, ఎన్ని భయంకరమైనటువంటి అసభ్యకరమైన పరిస్థితులు జరిగావో, ఎన్ని భయంకరమైన మానవ జీవితాల్లో మరి అశాంతులు జరిగావో, పైగా దేవునికి తలపోటు జరిగించే కార్యక్రమాలు జరిగావో, ఒకే ఒకటి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవుడిగా మాత్రం ఈ విషయాలన్నీ అబ్జర్వేషన్ చేస్తున్నాను.
దేవుడు అబ్జర్వేషన్ చేస్తా. అందుకే అలా అబ్జర్వేషన్ చేసి దేవుడు మన రక్షణ నిమిత్తమై, మన ఆత్మీయ స్థితి ఎదుగు నిమిత్తమై ముందే తన యొక్క జ్ఞానమును, మితి లేని జ్ఞానమును, అంతులేని తన జ్ఞానమును, మానవుని యొక్క జ్ఞానమును, తనదన్నే దేవుని జ్ఞానమును మీకు బోధిస్తూ ఉన్నాం. ఆ బోధింపబడుతున్నటువంటి జ్ఞానమే దేవుడు ఏమంటున్నాడు? అది సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను మరి జరుగుట కొరకు దేవుడు ఆకాశ విశాలమందు 2 గొప్ప జ్యోతులను దేవుడు కలిగించాడట. అంతకుముందు మనకు 3 రోజులు గతించిపోయాయి. దేవుని దినాలు, ఆ దినాలు 6 దినాలు 7 దినాలు అని చెప్పుకుంటున్నాం. ఆ దినాలు మన దినములు కాదు, అవి దేవుని దినములు. సృష్టి దినములు, సృష్టికర్త దినములు అవి, మానవుని దినములు కాదు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలె. బైబిల్ ఉన్నది కదా, దేవుని దృష్టిలో ఒక దినము మరి మానవుని దినాలలో 1000 సంవత్సరములు అంట. అదే దేవుని దృష్టిలో ఉన్న ఒక దినము మానవుని యొక్క దృష్టిలో జరిగిపోయిన 1000 సంవత్సరములతో సమానం. దేవుని ఒక దినం, ఆ దినమే ఈ 7 దినాలలో చేసినటువంటి సృష్టి కార్యక్రమాన్ని అంతా కూడా చేసి, ఈ దినాలు దేవుడు చేసిన 7 దినాలు సుమారుగా ఒక దినం 1000 సంవత్సరములతో మనం పోలిస్తే, అలా 7 దినములు 7000 సంవత్సరాలతో దేవుని యొక్క ఆలోచనలో మనం ఆలోచన చేయాలి ప్రధానమైనటువంటి వాళ్ళ. కనుక ఈ సూర్యచంద్ర నక్షత్రములు 4వ రోజు సృష్టింపబడ్డాయి కదా. అంతకుముందే 4 రోజులు మనం వచ్చాము కదా దినాల్లోకి. ఆ దినాలకు మరి ఈ చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. చంద్రుడు సూర్యుడు లేకపోయినా సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను జరగడానికి ప్రారంభం జరిగినట్టుగా ఈ సూర్య చంద్ర నక్షత్రంలో ఉండే మన దినములు ఆరంభమయ్యాయి. మానవుని దినములు, మానవుని యొక్క లెక్క దినములు. కానీ అంతకుముందే 4 దినాలు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ దినాలు ఎవరి దినాలు? ఈ దినాలు దేవుని దినాలు, సృష్టికర్త దినములు. దేవుడు తన యొక్క మహత్ జ్ఞానము ద్వారా ఈ ప్రపంచ మనుషులకు అంతు పట్టని మహా జ్ఞానముతో రాయించిన దినములు ఆ దినము. కనుక ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం, 4వ రోజు సృష్టింపబడిన సూర్య చంద్ర నక్షత్రములు పగటిని వెళ్ళడానికి ఒక జ్యోతిని, రాత్రిని వెళ్ళడానికి ఒక జ్యోతిని. పగటిని ఏ జ్యోతి వెళ్తుందమ్మా? సూర్యుడు. నువ్వు సెల్లు పక్కన పెట్టి ఫస్ట్. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వారులారా, పగటిని ఏలడానికి ఏ జ్యోతిని దేవుడు ఆకాశ విశాలం ఉంచాడు? సూర్యుడు. పగటిని ఏలుతున్నాడు. పగటిని ఏలేటప్పుడు ఆ సూర్యుడు ఉదయించినప్పుడు కోటాన కోట్ల నక్షత్రాల కాంతిమయమంతా కూడా దాని ముందు మబ్బు పడుతుంది, ఏలుతుంది, ఏలిక. కనుక ఈ పగటిని అంతటిని కూడా సూర్యుడు వేలపోతున్నాడు అని దేవుడు చెప్పిన నిజం, నగ్న నిజాలండి, యథార్థ కాదులండి. మానవుడి జ్ఞానం అంతు పట్టని మహాజ్ఞానము దేవుడు మాట్లాడాడు. బైబుల్ అంటే మత పుస్తకం అనుకుంటున్నారు, బైబుల్ అంటే ఏదో కల్పన కథలు అనుకుంటున్నారు, బైబుల్ అంటే ఏదో అభాగ్యులు రాసినటువంటి భౌగోళికంగా ప్రపంచ చరిత్రను నిర్దేశించగలిగిన దేవుని వాక్యం. వాక్యం అంటే అర్థం కాలేదు చాలా మందికి. ఈ రోజునటువంటి క్రైస్తవులకు వాక్యం అంటే రాదు, చర్చికి వెళ్ళాలి, ఏదో 2 మాటలు వాడాలి, ప్రార్థన చేయాలి, క్రైస్తవులుగా ఏదో వేషధారణ కనపరుచుకుంటే ఇంకా అయిపోయేది క్రైస్తవం అనుకుంటున్నారు. క్రైస్తవుడు అంటే భూమిని తలకిందులు చేయువాడు. క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? భూమిని తలకిందులు చేయగలిగిన జ్ఞానము కలిగిన వాడు క్రైస్తవుడు అంటే. అది నీకు అర్థం కావాలి. నీకు అర్థమయ్యేంత వరకు ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు బోధింపబడుతూనే ఉంటుంది ప్రేమైన వాళ్ళ. కనుక నిజంగా మీరు గొప్పవారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి జ్ఞానం ఎవరు చెప్పరు, మీకు ఎలాంటి జ్ఞానం ఎవరు చెప్పరు. దేవుడు నమ్ముకోండి ఆశీర్వదిస్తాడు, దేవుడు నమ్ముకోండి రోగాలు పోతే, దేవుడు నమ్ముకోండి అయ్యగలుగుతాయి ఇవ్వగలుగుతాయి అని చెప్తున్నారే కానీ దేవుడిని నమ్ముకోండి నూతన సంవత్సరంలో మీరు సంతోషంగా ఉండవచ్చు. కానీ దేవుడిని నమ్ముకోవడంతో పాటు సంతోషము, మనం ఆలోచన సంతోషం రావాల్సిందే. కానీ అది తర్వాత ఫస్ట్ నీకు దేవుని క్రమం తెలియాలి.
దేవుని యొక్క నియమ నిబంధనలు తెలియాలి. దేవుని యొక్క మహాజ్ఞానం 66 పుస్తకాలు రాయబడిన యథార్థం కాదు, నీకు అర్థం కావాలి. అది అర్థమైతేనే కదా నీవు నీ కుటుంబం సంతోషపడేది. కనుక చూడండి, అక్కడ చెప్పినటువంటి మాట నేను ఒకే రెఫరెన్స్ తోనే మహా అంటే 2 రెఫరెన్స్లతోనే నేను ముగిస్తాను. కనుక అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు కదా, పగటిని ఏమటానికి ఒక పెద్ద జ్యోతిని నేను కలిగించాను. దేవుడు ఆనాడు ఆదికాలం సృష్టి ఆరంభంలో తన గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ఆ మాటని నేటికి నెరవేరుతున్నవి. పగటిని ఏలడం లేదనేవాడు ఎవరున్నాడు చెప్పండి. సూర్యుడు పగటిని ఏలడం లేదనేవాడు. అలాగే రాత్రిని ఏలుటకును మరొక చిన్న జ్యోతిని. ఆ రాత్రిని ఏ జ్యోతి ఏలుతుంది? చంద్రుడు. కనుక పగటిని ఏలటానికి పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతి చంద్రుడు. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఆకాశ విశాలమందు రాత్రి చంద్రుడుకున్నటువంటి సూచనలు, సూర్యుడుకున్నటువంటి సూచనలు, ఈ 2 సూచనలు మీరు ఇంతవరకు వినుకుంటారు. దాని విధానం చంద్రుడుకున్నటువంటి సూచనలు, చంద్రుడు ప్రకాశించుట వలన బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? చంద్రుని వలన ఋతువు పవనాలు జరుగుతున్నవి అని రాయబడింది. చంద్రుని వలన ఋతు కార్యక్రమాలు జరుగుతున్నవట. ఋతు కార్యక్రమాలు అంటే కాలములను, సమయములను, దినములను, నెలలను, సంవత్సరములను ఈ 2 వల్లనే జరుగుతున్నాయి. ఈ 2 వస్తేనే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు వస్తేనే పగలవుతుంది. చంద్రుడు వస్తేనే రాత్రి అవుతుంది. ఆ రాత్రి అవుతేనే నీకు దినం అని చెప్పుకుంటావు. ఆ దినములు 30 రోజులు లెక్కిస్తావు. 30 రోజుల తర్వాత నెల అంటావు. నెలల తర్వాత ఇలా నెలలు 12 లెక్కిస్తావు. అది సంవత్సరం అంటావు. అంతేనా? కనుక ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతున్నాయి? దేని వల్ల జరుగుతున్నాయి? ఇవన్నీ దేవుడు పెట్టడంలో దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేసే ప్రియమైన వారులారా, దేవుడు పెట్టడంలో తన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద మనుషులైనటువంటి వారు, నా పిల్లలైన వారు, మరి నిజంగా చల్లని వాతావరణం ఉంటే 24 అవర్స్ 24 గంటల్లో చల్లగానే ఉంటే మనుషులు ఏమవుతారు? అనేకమైన ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే శ్వాస సంబంధమైన వ్యాధులు, అలాగనే ఈ భూమి మీద మరి మంచి ఋతుపవనాలు జరగడం. ఒక చెట్టు మలిస్తే దాన్ని పెరిగి ఎండ కిరణాలు పడితేనే కదా అది ఎదిగేది. ఒక మనిషి అయినా, ఒక చెట్టు అయినా, ఒక పక్షి అయినా, ఈ భూమి మీద ఏదైనా ప్రేమైన వాళ్ళరా ఆ సూర్య కిరణాల వలననే ఉత్పత్తి జరుగుతుంది. చెట్టు ఎదుగుతుంది, చెట్టు ఫలదీకరణం చెందుతుంది, వృద్ధి జరుగుతుంది. అలాగనే చంద్రుని వల్ల మళ్ళీ సూర్యుడు కాంతి వలన వేడెక్కి భూమండలం అంతా కూడా మళ్ళీ రాత్రి చల్లబడాలి. భూమి అంతా కూడా చల్లబడిపోవాలి. భూమి అంతా భూమండలం అంతా కూడా మళ్ళీ చల్లని వాతావరణం, తర్వాత వేడెక్కే వాతావరణం. ఈ రెండింటిని దేవుడు ఈ భూమండలంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఒకటి నీకు ఉష్ణోగ్రత పెంచడం, ఉష్ణోగ్రత తగ్గించడం, ఎత్తుతగ్గులు తగ్గించడం. అలాగనే దినములు నీకు సూచించడం. అలాగనే ఈ దినములు జరుగుతుండగానే నీకు కాలములు తెలుస్తున్నాయి. ఈ దినము వరకు, ఈ నెలల వరకు ఈ కాలమని, ఈ నెలల వరకు ఈ కాలమని, ఈ నెలల నుండి ఈ కాలమని, ఈ నెలల నుండి ఈ కాలమని దేన్ని బట్టి చెబుతున్నావు? మనిషి దేన్ని బట్టి చెబుతున్నావు? ఎక్కడిది నీ జ్ఞానం? ఇది ఎవరిచ్చారు నీ జ్ఞానం? ఎలా నేర్చుకున్నావు ఈ జ్ఞానాన్ని? అంతే కదా. కనుక ప్రేమైన వాళ్ళారా, దేవుడు చెప్పిన కొలబద్ధత, దేవుడు చెప్పిన నిత్య స్థాయిలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ విశాలమందు గొప్ప జ్యోతులుగా వీటిని చేశాడు. అవి రాత్రి నేలుతున్నాయి, ఒకటి పగలు నేలుతుంది. ఈ రెండింటి కలిసి, ఈ రెండింటి వలనే నీకు దినం వస్తుంది. ఆ దినంలో 30 లెక్క పెడుతున్నావు, నెల అంటున్నావు. అలాగనే నెలలు 12 లెక్క పెడుతున్నావు, సంవత్సరం అంటున్నావు. కనుక ఇదంతా ఎవరి వలన జరుగుతుంది?
ఎందుకొరకు దేవుడు చేశాడు? నువ్వు మందు తాగడానికో, నువ్వు డ్యాన్స్ వేయడానికో, నువ్వు చిందులు వేయడానికో, నువ్వు సంతోషించడానికో, నువ్వు గంతులు వేసి దేవుడు మరచి బ్రతకడానికి కాదు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? నువ్వు దేవుణ్ణి మరచి బ్రతకడానికి కాదు, దేవుని నువ్వు ఆరాధన చేయాలి, దేవునికి దగ్గర కావాలి. నువ్వు వీటిని చూస్తున్నప్పుడు, దేవుడు వీటినన్నింటినీ నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు ఇంకేం కోరుకున్నాడు ఒకసారి చూద్దాం. అదే ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం దేవుడి కాలములను, ఈ సూచనలను, ఈ దినములను, ఈ నెలలను, ఈ సంవత్సరములను దేవుడు ఆకాశ విశాలమందు నిర్ణయించడంలో ఇక్కడ చెప్తున్నాడు. జల ప్రళయం గతించిన తర్వాత మహాజల ప్రళయం భూమి మీద జరిగిపోయినట్టుగా చరిత్ర బైబిల్ మనకు చెబుతుంది. మహాజల ప్రళయం భూమి మీద సమస్త ప్రాణులు, సమస్త ఊపిరి కలిగిన శ్వాస కలిగి ప్రతి జీవిని దేవుడు జల ప్రళయం ద్వారా తుడిచివేసిన తర్వాత మళ్ళీ గోడలో ఉన్నటువంటి ఆ 8 మందిని భూమి మీదకి రప్పించిన తర్వాత దేవుడు ఒక మళ్ళీ మాటిస్తున్నాడు తన పిల్లలకు. 8 మందితో ఒక మాటిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు చూడండి. భూమి నిలిచి ఉన్నంత వరకు దండలేయాల. భూమి నిలిచి ఉన్నంత వరకు మీరు ఇదిగో జల ప్రళయం వల్ల నేను సమస్త జీవ కోటి రాజులను అన్నింటినీ కూడా ఈ భూమి మీద నేను తుడిచేశాను కదా. తుడిచేసినప్పుడు దేవుడు ఈ భూమండలాన్ని ఏం చేస్తాడు అని మీరు భయం పుట్టింది. మీకు భయం పుట్టింది. మీకు భయం పుట్టింది కనుక ఆ భయములు మీరు ఏం చేసుకోవాలి అంటే, ఇదిగో దేవుడు ఒక మాటిస్తున్నాడు మళ్ళీ ఆ 8 మందితో. ఏమంటున్నాడు? ఈ భూమి ఉన్నంత కాలం, ఈ భూమి నిలుచున్నంత కాలం, వేద కాలమును, కోత కాలములను, శీతోషణములను, వేసవి కాలములను, రాత్రి పగలును వండక మానవు ఉంటావి. వండక మానవు అంటున్నాడు. ఉంటాయి, మీరు భయపడొద్దండి, మీరు భయపడొద్దండి, ఉంటాయి. ఎవరు చెప్పాడండి దేవుడు? భయము గుంపెట్లో మహాజల ప్రళయము నుండి, మహాజల ప్రళయములో గుండె అరిచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి నోవాహు సంగతిని చెప్తున్నాడండి. మన నోవాహు సంగతి భయపడ్డారు. నోవాహు సంగతి దేవుని ప్రచండమైన ఉగ్రత వల్ల, దేవుని ప్రచండమైన కోపం వల్ల జల ప్రళయము భూమి మీద సుమారుగా పర్వతములు సైతం, భూమి మీద సమస్త పశువులను, సమస్త పర్వతములను, కొండలను, అరణ్యములు జల ప్రళయం ముంచేసాడండి, నాశనం చేశాడండి. మనుషులందరినీ కూడా పాపం చేసినప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు కూడా తినుమో తాగుమో సంతోషించుమని ఇల్లు కట్టుకుని చూపోలాలు కొంటూ తినచ్చు, బట్టలు వేసుకుంటూ డ్యాన్సులు వేస్తూ చిందులేస్తూ నాకు మాటూ దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు బ్రహ్మైన వారు దేవుడు జల ప్రళయమును భూమి మీద రప్పించాడు. జల ప్రళయము ద్వారా నాశనం చేశాడు దేవుడు. అలా నాశనం చేసిన దేవుడు మళ్ళీ తన పిల్లలు అలాంటి భయముతో, నా పిల్లలైన వారు భయపడ్డారు, నా పిల్లలైన వారు భయపడ్డారు దేవుడు కనుక భయపడిన వీరికి మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే నిర్భయాన్ని ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆ పిల్లలకు భరోసా ఇస్తున్నాడు. మరి భూమి నిలిచున్నంత వరకు వేద కాలము, కోత కాలము, శీతోషణము కాలములను, వేసవి శీతాకాలములను, రాత్రి పగలను వండక మానవు. నా పిల్లలారా వీటిని నేను జరిగిస్తానని మాట ఇచ్చాడండి. జల ప్రళయం తర్వాత నేను వీటిని జరిగిస్తాను, మీకు జరిగిస్తాను, మళ్ళీ జరిగిస్తాను. కనుక అలా దేవుడు ఆదరణ ఇస్తూ తన పిల్లల్ని సంరక్షించుకుంటూ ఆదాము నుండి పుట్టిన 1,00,00,000 మంది ఈ రోజు ఉన్నటువంటి 800 కోట్ల ప్రపంచ జనాభా, సుమారుగా 900 కోట్ల జనాభా లెక్కించబడుతున్న ఈ జనాభా అంతా కూడా ఎవరి వల్ల వచ్చింది? ఎవరి ఆదరణలో నుండి వచ్చింది? ఎవరి దయాదాక్షిణ్యాల నుండి వచ్చింది? దేవుని దయాదాక్షిణ్యాల నుండి వచ్చింది. అమ్మ నువ్వు నీళ్ళరా కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళారా ఇలాంటి ఆలోచనలను ప్రపంచ క్రైస్తవ పక్కన పెట్టింది. అలాగే ఇంకో మాట చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం
3వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రసంగి రాసినటువంటి గ్రంథం జ్ఞానైన సొలొమోను గారు దేవుడు ఇచ్చిన తన జ్ఞానము ద్వారా జ్ఞానైనటువంటి సొలొమోను గారు చెప్తున్నాడు. చూడండి ఏమంటారు, ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రయత్నం విధానట్లయితే ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము కింద జరుగు ప్రతి దానిని మరి జరిగించుటకు ప్రయత్నించుటకు సమయం కలదు. పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడినది పెరిగివేయుటకును చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును లేచుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును రాళ్లను పారవేయుటకును రాళ్లను వేయుటకును కౌగిలించుకున్నటకును కౌగిలించడం మానుటకును వెతుకుటకును పోగొట్టుకొనుటకును దాచుకొనుటకును పారవేయుటకును చింతించుటకును చింపుటకును కుట్టుటకును మౌనంగుండుటకును మాటలాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధము చేయటం ఇవన్నీ చేయటకు సమయం ఉంది. సమయము కలదు అన్నాడు దేవుడు. ప్రతి దానికి సమయము కలదు. ప్రతి దానికి ఆ సమయం నీకు దేవుడు పెట్టాడు కనుకనే ఆ సమయం మనకు కలుగుతుంది. ప్రతి దానికి సమయము కలదు. నువ్వు ఏం చేయాలన్నా ఈ భూమి మీద దేవుడు పెట్టిన సమయం అంటున్నాడు. దేవుడు పెట్టిన సమయం ఉంది. చాలా మంది ఏడుస్తున్నాడు. దేవుడు నన్ను ఇంతేనా చేస్తాడు అనుకుంటుంది. మానవుడు పిచ్చివాడు. నీకు దేవుడు నిర్ణయించిన ఒక సమయం, దేవుడు నిన్ను ఎత్తుకునే సమయం ఉంది. దేవుడు నిన్ను పడగొట్టే సమయం ఉంది. దేవుడు నిన్ను ఆదరించే సమయం ఉంది. నీవు నీ సహోదరుని ద్వేషించడానికి సమయం ఉంది. అదే ఆ సమయంలో నువ్వు ద్వేషించాల్సిందే. దేవుడు సమయం ఇచ్చినాడు. ఆ సమయం దేవుడి సమయం, అది నీకు ఇచ్చిన సమయం. అది ఆ సమయం తర్వాత నువ్వు ప్రేమించమని చెప్పి అది కూడా దేవుడు ఇచ్చిన సమయంలో నువ్వు ప్రేమించాలి. ఒక మనిషిని ప్రేమించాలన్నా, ఒక మనిషిని ద్వేషించాలన్నా, ఒకటి పడగొట్టాలన్నా, ఒకటి కట్టాలన్నా, ఒకటి కొట్టాలన్నా, ఒకటి చెప్పాలన్నా, ఈ భూమి మీద నువ్వు ఏది చేయాలన్నా దేవుడు ఇచ్చిన సమయంలో కొలది మనం ఇవన్నీ చేస్తున్నాం. దేవుడి సమయం దీనంతటికి కూడా మరి మూలం. దీనంతటికి మూలం ఏంటో తెలుసా? దేవుడి సమయమే. నా సమయం రాలేదు అంటుంటాం కదా మనం. అంటుంటారా లేదా? మానవ భాషలో ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో అంటున్నారు. నీ సమయం ఉంది కనుక నువ్వు నేను నడుస్తుంది. నా సమయం లేదు కనుక నన్ను తొక్కాలనుకుంటున్నావు, త్రోసివేయాలనుకుంటున్నావు, అనేక రీతిలుగా నన్ను బాధిస్తున్నావు, నిందిస్తున్నావు, మానిస్తున్నావు. నా సమయం వస్తే నీకు ఏం చేస్తానంటాడు మనిషి? నీ కథ కూడా చూస్తానంటాడు. ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి సమయకాల గతులు దేవుడి వలన దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏడుస్తూ నా బతికింతే అనుకున్నాను. నా బతికింతే లేక నాకు నా సమయం ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేనేం చేయలేను, నా జీవితం ఇంతే అనుకుంటే పదదు. దేవుడు అవసరమైతే 3 బారిన మొద్దు నుంచి కూడా దేవుడు చిగురింపచేయే కాలము దేవుడు నీకు రప్పిస్తానంటున్నాడు దేవుడు. ఈ మాట నేను చెప్పలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం సుమారు 800 నుంచి 1000 సంవత్సరాల కాలంలో మహాజ్ఞానైన సొలొమోను రాశాడు. ప్రతి దానికి సమయం ఉంది మీకు. ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు మీరు ఏం చేయాలి? వేగిల పడుతూ వేచి చూడాలి. దేవుడి ఎదుట దీన మనసులై మీరు మౌకరించాలి. దేవుడి ఎదుట మీరు దీన దాసులై మరి బ్రతకాలి అంటున్నాడు. అలాగే చూడండి, ఇంకో మాటను కూడా చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ముగిస్తాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను బాగినాలి. మన క్రైస్తవులకు ప్రాముఖ్యంగా వినాలి. క్రైస్తవులకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను ఈ మాట.
అపోస్తలుడైన పౌలు తన యొక్క ప్రయాణమును, తన యొక్క మరి ప్రయాణం అంతటిలో ఆయన చెబుతున్నటువంటి మాట తర్వాత చేస్తాను. కనుక మనం ఆలోచన చేయగలిగితే బ్రహ్మైనటువంటి వారులారా ఏమంటున్నాడమ్మా, చదవమ్మా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలముల పండుగలను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అక్కడ ఏముంది? మరి అన్నమాట, మీరు దినములను, సమయములను, ఉత్సవములను, సంవత్సరములను మీరు ఆచరించుచున్నారు. వీటిని ఆచరిస్తే కింద ఏం చెప్తున్నాడమ్మా? వీటిని ఆచరిస్తే ఏం జరుగుతుందంట? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమని నాకు చింత కలుగుతుంది మీ పట్ల అంటున్నాడు పౌలు. దేన్ని పాటిస్తేమ్మా? దేన్ని పాటిస్తే? దేన్ని? చదువు మరొకసారి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలము, పండుగలను, సంవత్సరములను ఆచరిస్తున్నానే కానీ ఈ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. నేను మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ఈరోజు ప్రపంచ క్రైస్తవులను చూసి భయపడుతున్నారు. నిజ క్రైస్తవులు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? కాలములను చేస్తున్నారు, కాలములను అనుభవిస్తున్నారు. అలాగనే ఉత్సవాలను, పండుగలు చేస్తున్నారు. పండుగల క్రైస్తవులు, కాలాలను చేసుకునే క్రైస్తవులు, తర్వాత సంవత్సరములను జరిపించుకున్న నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నావు. కానీ నీ బ్రతుకులో నూతనత్వం లేదు, నీ జీవితంలో నూతనత్వం లేదు. నీ జీవితం అంతటిలో నూతన బోధ వలన మరొక దేవుడు నాకు నూతన సంవత్సరం ఇచ్చాడు. ఆ నూతన సంవత్సరంలో నేను నూతనంగా నా జీవితాన్ని, నూతన కార్యములను, దేవుని కార్యములను ఈ నూతన సంవత్సరంలో నేను ఎంతవరకు కార్యాలను, పనులను జరిగించగలను దేవుని పనులు అని ఎంతమంది ఆలోచన చేసుకుంటున్నారండి ఈరోజు? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని కేకులు కట్ చేయడం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రోడ్ల మీద కేకలు వేయడం కానీ, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని రభస చేయడం కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకొని నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదు హ్యాపీ న్యూ ఇయర్. కనుక మనం దేవుని వాక్యంలో మన జాగ్రత్తగా చూస్తే అపోస్తలుడైన పౌలు, నేను మీ కొరకు పడిన ప్రయాసము, కష్టం వ్యర్థమైపోతుందేమని నాకు భయం కలుగుతుంది. మీరు వీటిని చేస్తుంటే నాకు భయం కలుగుతుంది. మీరు వీటిని చేస్తుంటే నాకు భయం కలుగుతుంది. ఎందుకు? వీటిని చేస్తున్నారు, వాక్యాన్ని మర్చిపోతున్నారు. వీటిని చేస్తున్నారు, దేవుని మర్చిపోతున్నారు. వీటిని చేస్తున్నారు, మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటిని చేస్తున్నారు, దేవుని కొరకు మరి అవమానమైనటువంటి క్రియలు చేస్తూ దేవుని అవమానిస్తున్నారు. అలాంటప్పుడు ప్రేమైన వారులారా, భయం కలుగుతుందా లేదా? నిజ క్రైస్తవులకు, అపోస్తలుడైన పౌలుకు భయం కలుగుతుంది. భయం కలుగుతుందని ఎప్పుడు రాశాడు ఈ మాటని? క్రీస్తు శకం 33 తర్వాత సుమారుగా 70 సంవత్సరాల్లో ఈ మాట రాశాడంటే దేవుడు. క్రీస్తు శకం 70 సంవత్సరాల్లో ఈ మాట రాస్తే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించిపోయింది ఈ మాటలు రాయబడి? సుమారుగా 2024 సంవత్సరాలు గతించి, అనగా మనం ఆలోచన చేయగలిగితే సుమారుగా 2020 సంవత్సరాలు, 2000 సుమారుగా చిల్లర కాలం, 2000 చిల్లరగా సుమారు 2024 మనం చెప్పుకుంటున్నాం కదా. సుమారు 1920 సంవత్సరాలు, సుమారు 1924 సంవత్సరాలు సుమారుగా, లేక 30 సంవత్సరాలు సుమారుగా, ఖచ్చితమైనటువంటి లెక్క మీకు చెప్పడానికి సుమారుగా ఇప్పటికీ మాటలు రాయబడిన నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? కాలములను జరిపించుకున్న కాలములను అనుభవిస్తున్నారు. కాలంలో ఏమిస్తున్నారు? వానకాలం వస్తుందని పట్టేస్తున్నాడు. వానకాలం వస్తుందని నీకెక్కడ తెలిసినట్టు అంటున్నాడు. ఎవరు చెప్పారండి? దేవుని సృష్టి కార్యక్రమంలో ఈ ఋతువు కార్యక్రమాలు దినాలు నెలలు గడిచిపోతుండగా ఈ కాలము ఇదని, ఈ కాలంలో వర్షాలు పడతావని నువ్వు ఎకరాలు పంటలు వేసుకుంటున్నావు. ఆ పంటలను
నువ్వు పండించుకుంటున్నావు, తేరాగా తింటున్నావు, ఈ భూమి మీద బ్రతుకుతున్నావు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుడే. దీని అంతటి కారణం దేవుడే. కనుక దేవుడిచ్చిన ఈ కాలాలలో పంటలు వేసుకుంటున్నావు, కాలాలను అనుభవిస్తున్నావు, దేవుడి గురించి ఆలోచించడం లేదు. అలాగనే ఉత్సవాలను పండగలు చేసుకుంటున్నావు, ఆ పండగలో నువ్వు కొత్త బట్టలు వేసుకుంటున్నావు, బంధుమిత్రులను దొరికొచ్చుకుంటున్నావు, సంతోషిస్తున్నావు, దేవుడు గురించి ఆలోచించడం లేదు. అది అంటున్నాడు దేవుడు, అది ఆలోచించుకుంటున్నాడు, మీరు ఆలోచించడం లేదు. దినములు కూడా జరిపించుకుంటున్నావు. దినములు ప్రతిదినం పగటిని సూర్యుని కాంతి, రాత్రి వెన్నెల కాంతి, రాత్రి పగలో దేవుని కష్టాంచితాన్ని త్యాగంగా అనుభవిస్తూ భూమి మీదను దినాలను వ్యర్థంగా గడుపుకుంటున్నావు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం నుండి. దినములు చెడ్డవి. ఈ దినములు దేవుడిచ్చిన దినములను నువ్వు దినాలన్నింటిలో మనుషులు చెడ్డవి చేసేసారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త గుండుడి. దినములు చెడ్డవిగా మార్చేశారు. మీరు నీ గురించి ఆలోచన చేసి దినములు చెడ్డవిగా మార్చేశారు. ఈ దినాల్లో ఏ దినము ఏమి జరుగుతుందో, ఎవరు ఏ పరిస్థితులు జరుగుతావో తెలియని అయోమయమైన దినములను మనం బతుకుతున్నాం. కనుక ఈ దినములు చెడ్డవిగా ఉన్నాయి. మీరు సమయమును పోనీయండి, కాలాన్ని పోనీయొద్దండి, సమయమును సద్వినియోగం చేసుకున్నాడు మీ జీవితంలో. అలాగని మరి ఇంకో మాటను కూడా చదువుకొని మనం ముగించుకుంటాం. గలితీయులకు రాసిన పత్రిక కూడా చదువుకున్నాం కదా. మీరు ఏమంటాడమ్మా? దినములను, మాసములను, సంవత్సరములను ఉత్సవాలను జరిపించుకుంటున్న వల్ల మీకు పడిన కష్టం వ్యర్థమైపోతుంది. దీంట్లో మీరు పండగ క్రైస్తవులు కానీ నిజ క్రైస్తవులు కాదు, ఉత్సవాల క్రైస్తవులు కానీ మీరు నిజ క్రైస్తవులు కాదు, కాలాల క్రైస్తవులు కానీ మీరు నిజ క్రైస్తవులు కాదు, సంవత్సరాలు జరుపుకుంటున్న, నూతన సంవత్సరం సంవత్సరాలు జరుపుకుంటున్న క్రైస్తవులు కానీ నిజమైన క్రైస్తవులు కాదు. అలాగే చూడండి, ఇంకో మాటలు కూడా చదువుకొని మనం ముగించుకుందాం. ఆ మాట ఎక్కడుంది అనేటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళ వీటన్నిటిలో దేవుడు అపోస్తల కార్యములో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యములో దేవుడు ఒక ఉన్నతమైన మాట రాశాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కాలములను సమయములను దేవుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది వ్యర్థమని. దేవుడు కాలములను సమయములను తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ప్రతి కాలం, ప్రతి సమయం, ప్రతి దినం, ప్రతి సంవత్సరం, ప్రతి నెల తన స్వాధీనంలో ఉన్నది. ఇవన్నీ కూడా వ్యర్థంగా పెట్టలేదు. వీటన్నిటి కూడా వ్యర్థంగా దేవుడు గాలి వదిలేదు ఇవన్నీ కూడా అని చెప్తూ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. తన స్వాధీనమందు ఉంచుకొని దేవుడు ఈ కాలంలో అన్ని కూడా ఎందుకు ఇచ్చాడు గురించి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 90వ 12వ వచనం చదువుతా. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చెయ్యి. భక్తుడు అంటున్నాడు, మోస ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు ఎన్నో గతించిపోతున్నాయి, ఎన్నెన్నో దినాలు గతించిపోతున్నాయి, ఎన్నెన్నో కాలాలు గతించిపోతున్నాయి, ఎన్నెన్నో నెలలు గతించిపోతున్నాయి, ఎన్నెన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవా, మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయం ప్రసాదించు. అలాంటి ఈ రోజున్నటువంటి హ్యాపీ న్యూ ఇయర్ లో కొత్త సంవత్సరము వెల్కమ్ చేస్తూ కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్న ప్రతి వారికి ఏం నేర్చుకోవాలి? మీరు ఏం నేర్చుకోవాలి? మీ దినాలలో మీకు ఇచ్చిన దినాలలో మీకు జ్ఞాన హృదయము, దేవుడు జ్ఞానము గల మనసిచ్చి జ్ఞాన హృదయమును దయచేసి మీ దినములు లెక్కించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. తన స్వాధీనమందున్న సంవత్సరములు దినములు లెక్కించుకుంటున్నావా?
40 సంవత్సరాలు గతించిపోయి, 60 సంవత్సరాలు గతించిపోయి, 70 సంవత్సరాలు గతించిపోయి, 30 సంవత్సరాలు గతించిపోయి, 20 సంవత్సరాలు గతించిపోయి, 25 సంవత్సరాలు గతించిపోయి, నా జీవితం అంతటిలో నా జీవితం మరణానికి చేరువలో దినదినము ప్రారంభమవుతూ దగ్గర అవుతుందని ఎంతమంది ఆలోచన చేసి కొత్త సంవత్సరం కేకులు కట్ చేసుకోవడం కాదు, కొత్త సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం కాదు, కొత్త సంవత్సరంలో దేవుడు నీ బ్రతుకులో ఆవసి కాలము మరొక సంవత్సరం గతించిపోయి మరొక సంవత్సరంలో ఆరంభమై దగ్గర పడింది నీ మరణం, నా మరణం అన్నటువంటిది దృష్టిలో వచ్చుకొని ప్రేమైన వాళ్ళ దేవుని కొరకు దేవుని మహిమార్థమై ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా మనం బ్రతకాలని జీవించాలని కృతజ్ఞత భావం కలిగి దేవుని యందు భయభక్తులతో ఉండాలని హెచ్చరిస్తూ తప్పు దిద్దుతూ దేవుడి వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఏమ్మా చేస్తావా చేయవా? చేస్తాడు దేవుడు.